పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైసీపీ మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలతో తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కోర్టు పరిధిలో ఉన్న ఒక వ్యాపార వ్యవహారంలో దేవరపల్లి పోలీసులు తనకు 41 నోటీసు ఇచ్చారని, విచారణ పేరుతో తన కుటుంబంలోని మహిళలను సైతం స్టేషన్ కు పిలిపించి అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. అక్రమ కేసులకు, అరెస్టులకు తాను భయపడేది లేదని, వీటిని న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిడికో లొంగి తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే రానున్న కాలంలో సదరు పోలీస్ ఇబ్బంది ఉద్యోగపరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుందని హెచ్చరించారు. జరుగుతున్న పరిణామాల్లో భాగంగా కుట్రలు, కుతంత్రాలు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మరి నా మీద, నా కుటుంబం మీద చేస్తున్నటువంటి ఆరోపణలు, నన్ను ఇబ్బంది పెట్టాలి, నన్ను అవమానపరచాలి, రాజకీయంగా ఎదుర్కోలేక మరి ఈరోజు నా వ్యక్తిగత వ్యవహారాల మీద, నా వ్యాపార వ్యవహారాల మీద వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారాల మీద కూడా వారు చట్టాన్ని చేతిలోకి తీసుకుని పోలీసు వారిని ఉపయోగించి తద్వారా నా కుటుంబాన్ని, నన్ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా మరి ఈరోజు చూస్తున్నట్లయితే మరి నాకు 41 నోటీస్ ఇప్పించి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కూడా 41 నోటీస్ ఇప్పించి నన్ను ఇన్వెస్టిగేషన్కి పోలీస్ స్టేషన్కి పిలిపించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పోలీసు వారు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా వాళ్ళు నన్ను నిర్బంధించి అనేక రకాలుగా అవమానపరిచేటువంటి విధంగా ప్రశ్నలు వేసినటువంటి పరిస్థితి. ఏదో రకంగా కొంతమంది నాయకుల యొక్క మెప్పు కోసం పోలీసు వారు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి వాళ్ళు చర్యలు నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజాలంతో ఏమైనా సరే నిన్ను అరెస్ట్ చేస్తాం, ఏమైనా సరే నిన్ను జైలుకు పంపుతాం అనేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారంటే దీన్ని ఏ రకంగా ఆలోచన చేయాలి? కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలని ఈరోజు పోలీసు వారి ద్వారా ఈరోజు మాకు నోటీసులు ఇప్పించడంతో పాటు మమ్మల్ని ఇన్వెస్టిగేషన్కి రమ్మంటాం. నన్నే కాదు, మహిళలను కూడా పోలీస్ స్టేషన్కి రప్పించి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి విధంగా, అవమానపరిచేటటువంటి విధంగా మరి ఇవన్నీ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దుర్మార్గం.